హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కువైట్ లో ఉంటున్న మన ఇండియన్స్ ఈ యాప్ గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. కువైట్ లో స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, కెమెరాలు కావచ్చు, వాచ్లు కావచ్చు, కార్లు కావచ్చు, మీకు ఎలాంటి వస్తువులైనా సరే సెకండ్ హ్యాండ్ లో అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. అసలు ఆ యాప్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలో క్లియర్ గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓపెన్ సూక్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. మీకు ఏదైనా పర్మిషన్స్ అడిగితే పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా, ఈ అకౌంట్ పైన క్లిక్ చేసి మేనేజ్ అకౌంట్ ఉంది, దీనిపైన కూడా క్లిక్ చేయండి. మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మీ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ సబ్మిట్ చేసి ఇందులో మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ హోమ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపించే ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరైతే కొనుక్కోవచ్చు. ఇక్కడ కొత్తవి ఉంటాయి, పాతవి ఉంటాయి. సో మీరు కొంచెం పైకి స్క్రోల్ చేశారంటే ఇంకా కేటగిరీస్ వస్తాయి. మీకు ఏ కేటగిరీ కావాలనుకుంటే ఆ కేటగిరీ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కార్లు ఉన్నాయి కదా, సో మీకు కార్లు కొనుక్కోవాలనుకుంటే కార్లు, ఇక్కడ మొబైల్స్ ఉన్నాయి. మీకు చూపించడానికి అయితే నేను ఫోన్స్ అండ్ టాబ్లెట్స్ అని కనపడుతుంది కదా, ఇక్కడ లాస్ట్ లో మోర్ అని ఆరో మార్క్ ఉంది, దీనిపైన క్లిక్ చేసి ఈ కేటగిరీని అయితే ఎంచుకున్నాను. సో మనం ఎంచుకున్న కేటగిరీ ఏంటంటే ఫోన్స్ అండ్ టాబ్లెట్స్ కాబట్టి ఈ కేటగిరీలో మొత్తం మొబైల్స్ గురించి అయితే ఎక్కువగా అయితే అమ్మకానికి పెట్టి కనపడడం జరుగుతుంది. సో ఇక్కడ కనపడుతుంది కదా, 115 దినార్లకి యాపిల్ ఐఫోన్ 14 Pro Max అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇంకా ఫోటోలు కూడా ఉంటాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మీరు తెలుసుకోవాలనుకున్నా పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళు ఫోటోలు తీసి పెట్టడం జరిగింది. అది ఏ కండిషన్లో ఉంది, ఏ మోడల్, దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా. ఇక్కడ మీకు ఆ ఫోన్ నచ్చింది అనుకోండి, ఇక్కడ చాట్ అని కనపడుతుంది కదా, ఈ చాట్ అనే దానిపైన క్లిక్ చేయండి. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి, మీరు అక్కడ క్రియేట్ చేసుకున్నారంటే ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడ కంటిన్యూ వాట్సాప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే వాళ్ళ వాట్సాప్ లోకి అయితే మీరు వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీరు రేట్లు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు పెట్టిన రేట్ల కన్నా మీరు ఏమన్నా మాట్లాడుకుంటే రేటు కూడా కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో మీరు ఇలా బ్యాక్ వచ్చేసి ఈ మొబైల్సే కాదు, మీకు ఇంకా ఇంట్లోకి కావాల్సిన సామాన్ల కాడ నుంచి, ల్యాప్టాప్ల కాడ నుంచి, కార్ల కాడ నుంచి, ఇంటి రెంటల్ కాడ నుంచి, ఎలక్ట్రికల్ వస్తువుల కాడ నుంచి, మేకప్ కిట్ల కాడ నుంచి, ఏవంటే అవి. ఇక్కడ సైకిల్స్ కనపడుతున్నాయి, జిమ్ చేసుకున్నాయి కనపడుతున్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఏది నచ్చితే అది మీరు ఇక్కడ నుంచి అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడైతే 1 దినార్కి ఏదో పెట్టినట్టున్నారు. సో ఇలాగే 5 దినార్లకు పెట్టినారు, 25 దినార్లకు పెట్టినారు. మీకు ఏ ప్రోడక్ట్ అయితే నచ్చిందో పైన మీకు చెప్పినట్టుగా ఓపెన్ చేసి ఆ ప్రోడక్ట్ పైన జస్ట్ వాళ్ళకైతే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళని మీరు రేట్లు ఏమన్నా అడగాలనుకుంటే అడగండి, తగ్గిస్తే మీకు ఇంకా కొంచెం తక్కువ పడే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు టైం తీసుకొని మెల్లగా ఏదన్నా మంచి ప్రోడక్ట్స్ని అయితే వెతకండి. వెతికితే ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు అయితే మీకు సెట్ అయ్యేలాంటిది అయితే దొరుకుతుంది. నేనైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈ యాప్లో నేను ఒక కెనాన్ 250D అనే ఒక కెమెరా కొన్నాను. సో నేను కొన్న తర్వాత కొద్ది రోజులు యూజ్ చేశాను, వేరే వాళ్ళకి కూడా అమ్ముకోవడం జరిగింది. నాకైతే నేను ఎంతకు పెట్టి కొన్నానో అంత డబ్బులు అయితే నాకైతే బ్యాక్ వచ్చేసింది, నేనైతే నష్టపోలేదు. సో మీరు కూడా టైం తీసుకొని ఓపిక పెట్టి వెతుక్కోండి. ఏదైనా ఒక మంచి వస్తువు ఏదైనా దొరికే అవకాశం ఉంటుంది తక్కువలో. అలాగే మీ దగ్గర ఏదైనా వస్తువులు ఉండి వాడకుండా ఉన్నారంటే వాటిని మీరు అమ్ముకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి అయితే మీరు అమ్ముకోవచ్చు. పోస్ట్ యువర్ యాడ్ అని కనపడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే మీరు ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చుంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇక్కడైతే మీకు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫోటోలు కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకొని సింపుల్గా అయితే మీ ప్రోడక్ట్స్ని అమ్ముకోవచ్చు. ఓవరాల్గా ఈ యాప్ గురించి ఏంటంటే మీకు చాలా తక్కువలోని సెకండ్ హ్యాండ్ వస్తువులు దొరుకుతాయి. అలాగే మీ దగ్గర పడున్న సెకండ్ హ్యాండ్ వస్తువులను కూడా సింపుల్గా అమ్ముకోవచ్చు అనమాట. మన ఇంటి దగ్గర OLX యాప్ని ఎలాగైతే యూజ్ చేస్తామో ఇక్కడ కువైట్లో కూడా ఈ యాప్ని అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ యాప్ గురించి ముందే తెలుసో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఇలాంటి కువైట్ మరియు ఇండియాకి సంబంధించిన అప్డేట్స్ కోసం మన రాజరబల్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.